చెప్పండి. అమ్మ నేను అంతకుముందు ఫినాన్షియల్ క్రైసిస్‌లో ఉన్నప్పుడు స్కూల్ నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంలో నేను చాలా మందిని హెల్ప్ అడిగాను. ఓకే. అడిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులు ఉండొచ్చు, లేకపోతే స్టార్స్ అనుకునే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. 7 ఇయర్స్ బ్యాక్ నేను అడిగినప్పుడు వాళ్ళు రామ్మా మాట్లాడదాము అని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటల్లో నేను వ్యత్యాసాన్ని గ్రహించానమ్మా. చాలా మందికి తెలియని ప్రశ్న ఇది. అన్నయ్య నాకు ఎలా పరిచయం, ఎలాగ పరిచయం అనే మాట ఈరోజు సుమన్ టీవీ ద్వారాగా తెలియజేస్తున్నాను. ఫేస్బుక్లో నేను ఒక మెసేజ్ చేశానండి, మెసెంజర్లో సార్ మీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి. అంటే ఆయనతోనే ఈ విషయం మాట్లాడాలని ఎందుకు అనుకున్నారు అసలు? ఇలా ప్రయత్నం చాలా మందితో నేను చేశాను. చాలా మంది వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. తర్వాత 1 ఇయర్కి నాకు ఆ అన్నయ్య దగ్గర నుంచి రిప్లై వచ్చిందండి నాకు, చెప్పమ్మా అని చెప్పి. ఎవరు చెప్పమ్మా అన్నారు. 1 ఇయర్ అంటే నేను మర్చిపోయాను నిజంగా. నేను మెసేజ్ చేసిన విషయం కూడా నా గురించి ఏమీ నేను అందులో చెప్పలేదు. మీతో మాట్లాడాలి సార్ అన్నది ఒక్కటే పెట్టాను నేను. చెప్పమ్మా అన్నప్పుడు అమ్మ అనే మాటే నన్ను చాలా దగ్గర చేసింది. వెంటనే అన్నయ్య అని మాట్లాడే, ఎందుకో నాకు వెంటనే అన్నయ్య అనే వచ్చింది. ఈ రోజు వరకు కూడా నిజంగా మాది ఏ రక్త సంబంధమో కాదు, కలిసి పెరగలేదు, కలిసి తిరగలేదు. అయినా కూడా ఈ రోజు వరకు కూడా అన్నయ్య నా కళ్ళల్లో నీళ్ళు వస్తే చూడలేడు. అన్నయ్య భార్య గీతోదని కూడా అదే చెప్తా ఉంటారు. అరే ఇప్పటికీ చాలా మంది మర్చిపోయేవాళ్ళు, అన్నయ్య నా లైఫ్లోకి రాకపోయి ఉంటే కనుక నిజంగా మేము చనిపోయేవాళ్ళం. మా హస్బెండ్ నేను. నా దైవం, నా ప్రాణం కొర్రపాటి సుధాకర్ గారికి నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. నిలబడినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు మనకి ఒక ఆప్షన్ ఇస్తాడు. ఆ ఆప్షనే నాకు అన్నయ్య. అన్నయ్య నా జీవితానికి పరమార్థం. ఎందుకన్నా నేను మాటలు ఏం చెప్పలేను. నేను తప్పే చేశాను అన్నయ్య, కానీ ఏదైనా సరే నేను షెడ్స్లోకి వెళ్ళిపోతానని చెప్పాను కదా, అదైతే 100% తప్పు. ఎందుకంటే అది నా స్వార్థంగా కూడా నేను చెప్పట్లేదు. చెప్తున్నానని అనుకుంటావా లేకపోతే ఏంటన్నది నాకు చెప్పలేను. కానీ ఒక్కసారి నాకు నన్ను చూపించు, నువ్వు ఒక్కసారి ఒక స్వర్గాన్ని ఇచ్చావు. నేనేం పిచ్చిదాన్ని కదా, నేను మళ్ళీ నరకంలోకి వెళ్ళటానికి నా కళ నెరవేర్చావు. ఈరోజు ఎవరు కూడా సుధాకర్ గారు తీసుకొచ్చి పెట్టారు అక్కడ అనే దానికన్నా కూడా హర్షిత మేడం చేసింది అనే పేరుని నువ్వు నాకు తీసుకొచ్చావు. నీవేమి అక్కడ పేరు సంపాదించడానికి నువ్వు పెట్టుబడి పెట్టలేదు. అక్కడ నువ్వు చేసిందల్లా ఏంటంటే కేవలం నా ఆశయం అనే మాటలు నేను చెప్పిన మాటలు నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినాయో నాకు ఈ ఒక్క కారణానికే నాకు తెలుసు. నేను ఇంతకుముందు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేస్తుంటే నన్ను క్షమించన్నయ్య. ఇక్కడి నుంచి నీ మాట నేను ఏది జవదాటను. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ చిన్నది ఏదైనా ఉన్నా కూడా దయచేసి నన్ను మాత్రం వదిలిపెట్టుకో. నా ప్రాణం నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేను. ఇంకే నేను చెప్పేది.